బ్రో వైన్ షాప్‌లో సిట్టింగ్ ఉందా అని ఒక సబ్‌స్క్రైబర్ అయితే నన్ను అడిగాడండి. వైన్ షాప్‌లో సిట్టింగ్ అయితే ఉంది తమ్ముడు. నేనైతే వీడియో చేశాను. అదే ఈ వీడియో. ఈ వీడియోలో ఎక్కడ వైన్స్ అంటే కాదు ప్రతి చోట కూడా సిట్టింగ్ అయితే ఉంది. అదే ఈ వీడియో. ఈ వీడియోలో అయితే మొత్తం అంతా సిట్టింగ్‌కి సంబంధించిన విషయాలన్నీ నేను తెలియజేస్తాను. ఒకసారి చూడండి. ఇదొచ్చేసి మనకి ఏలూరులో నుంచి మాదేపల్లి అంటే జాలిపూడి వెళ్ళే రోడ్‌లో మాదేపల్లి టర్నింగ్‌లో ఉంది. సవేరా వైన్స్ అండి. ఎంత పెద్ద ఓపెన్ ప్లేస్ అయితే ఏలూరులో చుట్టుపక్కల కూడా ఎక్కడ ఏ బ్రాంచ్ షాప్ దగ్గర లేదు. అదే వైన్ షాప్‌లో లేదు. చూడండి ఎంత పెద్ద ఓపెన్ ప్లేసో. అలాగే సిట్టింగ్ అడిగావు కదా బ్రదర్! ఇదిగో సిట్టింగు. ఎంత పెద్ద సిట్టింగ్ అంటే చూడండి ఒకసారి ఇదంతా ఓపెన్ ప్లేసే. లోపల చూడండి ప్రతీది కూడా గచ్చు. అదే నాపరాయితో కట్టడం జరిగింది. సిట్టింగ్ ప్లేస్ అయితే ఇంత పెద్దగా ఉంటుందన్నమాట. సో, ఎక్కడ కూడా అయితే ఇంత పెద్ద సిట్టింగ్ అయితే ఓపెన్ ప్లేస్ లేదు. సో, చూడండి మీరు పార్టీ చేసుకుంటానికి గానీ వేరే వేరే ఏదైనా సరే చాలా అంటే చాలా పెద్ద ఓపెన్ ప్లేస్ సవేరా వైన్స్ అండి. ఏలూరు నుంచి జాలిపూడి వెళ్ళే రోడ్‌లో మాదేపల్లి టర్నింగ్‌లో ఉంటుంది లెఫ్ట్ సైడ్‌కి ఏలూరు నుంచి వెళ్ళే దారిలో. సో, ఇదొచ్చేసి అయితే మనకి ప్లాస్టిక్ కుర్చీలు అవి ఏయలేదు. సో, మనకి ఇంకోటికొచ్చేసి ఇది 180 ఎంఎల్ బాటిల్స్, 375 బాటిల్స్ అలాగే ఫుల్ బాటిల్స్ ఉంటాయండి. చూడండి వీళ్ళైతే ఎంత చక్కగా పేర్చుకున్నారో పైనుంచి కింద వరకు కూడా ప్రతిదీ వచ్చే కొత్త బాటిల్స్ కూడా డిస్‌ప్లే చేయడం జరిగింది. చూడండి ఇక్కడున్న వాటిల్లో కొన్ని కొత్త బాటిల్స్ కూడా ఉన్నాయి. అవి కూడా మనం రివ్యూ చేయడం జరిగింది. సో, చూడండి ఇవి ఫుల్ బాటిల్లు అవి 180 ఎంఎల్ బాటిల్స్. అలాగే చాలామంది లూజ్ లేవా అని అడుగుతారు. అంటే కొంతమంది పాపం 60 ఎంఎల్, 90 ఎంఎల్ తాగేవాళ్ళుంటారు. సో, వాళ్ళకి కూడా ఇక్కడ పక్కనైతే చిన్న సెట్టింగ్ అయితే ఏర్పాటు చేయడం జరిగింది. ఇదొచ్చేసి 60 ఎంఎల్, 90 ఎంఎల్ అక్కడే పోసిస్తారు. నెక్స్ట్ వచ్చేసి ఇక్కడ వాటర్ ప్యాకెట్, గ్లాసు, డ్రింకు అన్నీ కూడా అవైలబుల్‌లో ఉంటాయి. అంతా ఓపెన్ ప్లేసే. అక్కడ తీసుకొని పక్కకెళ్ళి తాగేయడమే బ్రదర్. అలాగే ప్రతి ఒక్కటి కూడా నేను రివ్యూ అయితే ఖచ్చితంగా జెన్యూన్‌గా చేస్తున్నాను. మనకి ఏపీకి కొత్తగా వచ్చిన బాటిల్‌లో ఈ 4 కూడా ఉన్నాయండి. చూడండి ఇదొచ్చేసి బడ్వైజర్ మ్యాగ్నమ్ స్ట్రాంగ్ బియరు. ఇదొచ్చేసి బడ్వైజర్ లైట్ బియరు. అలాగే ఇంకోటొచ్చేసి మనకి మెక్డాల్‌లో విస్కీ వచ్చినాయి కదా ఇప్పటి వరకు. ఇది బ్రాందీ అండి. అలాగే క్లాసిక్ రెడ్, క్లాసిక్ బ్లూ అని చూసారు. ఇది క్లాసిక్ రెడ్ బ్రాందీ అండి. ఇదొచ్చేసి మనకి బియరు హ్మ్, బడ్వైజర్ మ్యాగ్నమ్ స్ట్రాంగ్ బియర్ అండి. దీని కాస్ట్ ఎంతో తెలుసా? అక్షరాల 300. సో, నేను కూడా షాక్ అయ్యాను. ఎందుకంటే ఇంకా ఏపీలో రేట్లయితే మారలేదు. కొత్త కొత్త బాటిల్స్ అయితే రావడం జరుగుతుంది. అదొచ్చేసి అదే బడ్వైజర్ మ్యాగ్నమ్ వచ్చేసి రూ. 300 అండి. అలాగే బడ్వైజర్ లైట్ అండి ఇది. ఈ బీర్ వచ్చేసి మనకి కాస్ట్ వచ్చేసి రూ. 270 పడుతుందండి. బాటిల్ సైజ్ అయితే ఏమాత్రం మారలేదు. 600 ఎంఎల్ అంటే 650 ఎంఎల్ బాటిల్స్ అండి ఇవి. సో, మనకి ఆల్కహాల్ పర్సెంటేజ్ వచ్చేసి ఇదొచ్చేసి మనకి 7.5 అండి ఆల్కహాల్ పర్సెంటేజ్. రీసెంట్ మ్యానుఫ్యాక్చరింగే. అలాగే బడ్వైజర్ వచ్చేసి ఇది లైట్ ఉంది కదా! ఇదొచ్చేసి మనకి 5.0 అండి. 5% మాత్రమే ఉంది. అలాగే మెక్డాల్ నంబర్ 1 బ్రాందీ అండి. ఇప్పటివరకు విస్కీ వచ్చినాయి కదా! ఇది బ్రాందీ. మనకి దీని కాస్ట్ వచ్చేసి రూ. 170 పడుతుంది. దీని ఆల్కహాల్ పర్సెంటేజ్ 42.8%. అంటే యాజ్ ఇట్ ఈజ్ ఉంటుంది ఆల్కహాల్ పర్సెంటేజ్ అనేది. అదొచ్చేసి మనకి బ్రాందీ అండి. ఇదొచ్చేసి క్లాసిక్ రెడ్ విస్కీ వచ్చింది కదా! ఇది బ్రాందీ అండి. అది క్లాసిక్ బ్లూ, ఇది క్లాసిక్ బ్రాందీ. వీఎస్ఓపి బ్రాందీ అండి. అలాగే మన ఛానెల్‌లో అంటే కొత్తగా వచ్చే బాటిల్స్ అన్నీ కూడా మన ఛానెల్‌లో పెట్టడం జరుగుతుంది. ప్రతి ఒక్కరు కూడా మన ఛానెల్‌ని నన్నైతే ఇక్కడ వరకు కూడా తీసుకొచ్చిన ప్రతి ఒక్కరికి కూడా నేను పేరు పేరున ధన్యవాదాలు చెప్తున్నానండి. ఎందుకంటే ఈరోజు నా ఛానెల్ ఇంత సక్సెస్ అవ్వడానికి కారణం కేవలం మీరే. మీరు లేకపోతే నేను ఇక్కడి వరకు వచ్చేవాడిని కాదు. ఈ వీడియోలు తీసేవాడిని కాదు. సో, మన ఛానెల్ అయితే చాలా ముందు ముందు ఇంకా కొద్దిగా గ్రోత్ చేయాల్సింది బాధ్యత కూడా మీదే. సో, మనకి ప్లీజ్ లైక్ అండ్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ అండి. ప్రతి కొత్తగా వచ్చే బాటిల్స్ అన్నీ కూడా నేను మన ఛానెల్‌లో పెట్టడం జరుగుతుంది. అలాగే రేట్లు అయితే త్వరలో కూడా తగ్గుతాయని చెప్పారు.